పెద్దపల్లి జిల్లా రామగుండంలో పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేసవి కావడంతో ఎండ వేడిని తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పని వేళలు కూడా మార్పు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ తమపై పని ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. వడదెబ్బతో మృతి చెందిన పారిశుద్ధ కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. నష్టపరిహారం చెల్లించాలి కుటుంబానికి రచించాలి యాజమాన్య నిరంకుశ వైఖరి నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రజా పోరాట నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి మున్సిపల్ కార్మికుల ఐక్యత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒడ్డులాగా మరి మాస్టర్ వేసుకున్నప్పుడేమో మల్లమ్మని మాస్టర్ వేసుకుంటాం కుటుంబానికి ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు, మాకు సేఫ్టీ ఏం లేదు. మల్లమ్మకి ఆతిరిపడి డ్యూటీకి పోయింది. డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ ఈయన అవుట్కి రాలేదు. ఆమె సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు. ఆమె ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. ఈరోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు. ఊరిన పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక చెప్పద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తారమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు.